ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు, ఆ తర్వాత తమ దృష్టి మొత్తం అభివృద్ధిపైనే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అభివృద్ధిని అడ్డుకునే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ప్రజల సంక్షేమానికి నిరంతరం పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. 2047 రైజింగ్ తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రపంచంలో రాష్ట్రాన్ని అగ్రపదాన నిలపాలన్న తమ ఆలోచనలకు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నూతనంగా నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రైతు భరోసా నిధులు తొలి విడతగా 3,600 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామన్న సీఎం రైతు భరోసా నిధులను 45 రోజుల్లో మొత్తం 3 విడతల్లో పూర్తి చేస్తామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, తర్వాత అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశారు. పోచమ్మ గట్టినప్పుడు రైతుల పట్ల మీరు వ్యవహరించిన తీరు ప్రజలు చూడలేదనుకుంటున్నారా? ఈరోజు మూసీలో పేదల మీద మీ ముసలి కన్నీరును ప్రజలు అర్థం చేసుకుంటలేరని మీరు అనుకుంటున్నారా? రాజకీయాల కోసం మాట్లాడాలి, ప్రజల మేలు కోసం మాట్లాడాలి, కానీ ఏమీ జరగొద్దు, అడ్డుకోవాలి, వీళ్ళు ఏమి చెయ్యొద్దు, వీళ్ళనేమి చెయ్యనియొద్దు అంటే ఇది ప్రజల పట్ల పగతో వ్యవహరించినట్టే. ప్రతిపక్షం బాధ్యత అది కాదు. ప్రతిపక్షం బాధ్యత ప్రభుత్వానికి సూచన చేయాలి, ప్రభుత్వంతో ప్రశ్నించాలి, అవసరమైతే ప్రభుత్వంతో కొట్లాడి పేదలకు ఏ విధంగా మేలు చేయాలనో ప్రయత్నం చేయాలి తప్ప మేము అడ్డుకుంటాం, మేము అడ్డం పండుకుంటాం, నేను నిన్ను ముందుకే పోనీ అని అంటే ఎట్లా? మీరు ఒక్కసారి చెప్పండి. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో యూరియా కొరత వచ్చేలా ఉందని సీఎం అన్నారు. అందుకే ప్రత్యామ్నాయ పంటలతో పాటు చిరుధాన్యాలు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని రాష్ట్రంలో పెంచాలన్నారు. వరి సాగు విస్తీర్ణాన్ని కేంద్రం సైతం తగ్గించాలని చెప్పిందని సీఎం గుర్తు చేశారు. యుద్ధం ద్వారా మన ప్రాంతంలో ముఖ్యంగా ఎరువుల కొరత, యూరియా కొరతను ఎదుర్కోవడానికి, అత్యధికంగా మన రాష్ట్రానికి తెచ్చుకోవడానికి మిత్రులు రఘునందన్ రావు గారిని, కిషన్ రెడ్డి గారి సహకారంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా యూరియా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన రైతులు అత్యధికంగా వరి పండిస్తున్నారు. వరి వేసిందంటే యూరియా కావాల్సిందే. రాబోయే సమస్యను ముందుగానే ఊహించి రేపు ఖరీఫ్ పంటల్లో యూరియా సమస్య రాకుండా మనం చర్యలు తీసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తారని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అడ్డం పండుకుంటే ఆగుతామా? ఈడున్నోళ్ళని అడుగుతున్నా, ఒకవేళ అడ్డం పడుకుంటే ఆగుతామా? 20 నాడు అడ్డం పండుకున్నారు కదా, అడ్డం పండుకుంటే దాటుకొని రాలేదా? ఇవాళ ముఖ్యమంత్రి అయి సిద్దిపేటకు రాలేదా? వస్తాం కదా. మీరు అండగుంటేదో పెద్ద సమస్యనా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మళ్ళా 29లో వస్తాం, సిద్దిపేటలో సమావేశం పెడతాం, సిద్దిపేట నుంచి గెలిచినోని మంత్రిని చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తాం. ఆ నిధులలో మా వాట మేం తెచ్చుకుంటాం. మోడీ గారిని అడిగేది ఉంటే మోడీ గారిని అడుగుతాం. మూసీ పునరుద్ధరణపై విపక్షాలు విష ప్రచారాన్ని మానుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.